ఏ కీర్తనలు? నూతన కీర్తన. అయితే ఈ రోజున సైతాన్ గాడు కూడా దీన్ని వాడుకొని సభ్య సమాజంలోనికి ఎన్నో కీర్తనలు తీసుకొని వచ్చాడు. దేవుని గురించినటువంటి కీర్తన కాదు కానీ సైతాను గురించినటువంటి కీర్తన, సైతాన్ను గురించినటువంటి ఆరాధన, సైతాను గురించినటువంటి పాటలు సభ్య సమాజంలోనికి తీసుకొని రావటం జరుగుతుంది. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఇటీవల వచ్చినటువంటి ఒక పాట, ఆ వీడియో చూడండి ప్రియ దేవుని బిడ్డలారా. బారులుంటాయి, బంకులుంటాయి, బంగారాలుంటాయి, బాధలుంటాయి, బాకీలుంటాయి, భారాలుంటుంటాయి. మనిషి అన్న బోటికి మామూలే, ప్రతి పూట తప్పని వేసిలే. అడపా దడపా హిడిసే గడప ఎట్టి పిప్పి పీలే పోతావుతిగా. వారానికి వెయ్యి నా కోసం రాయి, నెలకోసారైనా నీకెత్తాయి హాయి. అరకాసులు తీయి, అరవంకి లేయి, స్వర్గానికి దారి చూపిద్దాం వచ్చేయి. అందం బిందులున్నాయి దాదా, ఆలోచిస్తపోతే ఆలస్యమైపోతా. హల్లో 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 బాబా సీరా సత్తా సిక్కడి పోవాలో. హల్లో 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 బాబా సిగ్గు నొక్కడి పోవాలో. పాటను బట్టి మనం చూసినట్లయితే ఏ పాటనో మీరు గ్రహించగలుగుతారు కదా. ఇటీవల వచ్చిన పాట, దాన్ని బట్టి సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నాము, సభ్య సమాజంలో ఎంత చెడు వెళ్ళిపోతుందో ప్రియ దేవుని బిడ్డలారా ఒక్కసారి ఆలోచన చేయండి. సభ్య సమాజానికి ఒక మెసేజ్ అనేది ఈ రోజులలో లేకుండా అయిపోయింది. కారణం ఏంటంటే ఈరోజు సభ్య సమాజం ఎలాగ వెళ్ళిపోతుంది అంటే ఒక్క ఇంచు కూడా మంచి లేకుండా వెళ్ళిపోతుంది. ప్రియ దేవుని బిడ్డలారా, సువార్త ప్రకటించాలని వెళితే వారిని కూడా ఆటంకం చేస్తున్నారు. అదే గ్రామంలో డాన్స్ ప్రోగ్రాం పెడితే, డాన్స్ బేబీ డాన్స్ ప్రోగ్రాం పెడితే, లేకపోతే ఏదో ఒక ప్రోగ్రాం పెడితే దానికి ఆటంకాలు ఉండవు. కానీ ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ జరుగుతున్నది ఏంటి అంటే కొంచెం కూడా ఒక ఇంచు కూడా మంచు కూడా లేకుండా పోయింది. దేవుని బిడ్డలు దేవుణ్ణి ఆరాధించకుండా కొత్త టెక్నాలజీ ద్వారా మనుషులను ఆకట్టుకొని ప్రియ దేవుని బిడ్డలారా వాడు దేవుని దగ్గర నుంచి మనుషులను దూరం చేసేటువంటి ప్రయత్నం. అయితే ఇటీవల వచ్చినటువంటి పాట వలన ప్రియ దేవుని బిడ్డలారా సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇస్తూ ఉన్నాము అనేది మనం ఆలోచన చేస్తే ఆ పాట మొదటి నుండి ఎండింగ్ వరకు కూడా ఒక్క మంచి కూడా లేదండి ప్రియ దేవుని బిడ్డలారా. ఎందుకు ఈ విషయాన్ని నేను ఖండిస్తున్నానంటే ఇప్పటికే ప్రపంచమంతా మంచి లేకుండా అయిపోయింది. అయితే ఇలాంటివి తీసుకొని దాన్ని రావటాన్ని బట్టి ఇంకా అసలే మంచి అనేది కనుమరుగైపోతుంది. కారణం కనుక ప్రియ దేవుని బిడ్డలారా ఒక్కసారి మనం ఆలోచన చేయాలి. ఇటువంటి దాని మీద ఎవరు కూడా మాట్లాడరు, ఎవరు కూడా ముందుకు రారు. వస్తే ఏం జరుగుతుంది అని అంటే 10 మంది అతని మీద రాళ్ళు రుబ్బుతారు, 10 మంది అతని మీద రాళ్ళు వేస్తారు. నీవు ఎవడురా మాట్లాడడానికి అని చెప్తారు. దీని మీద మాట్లాడితే, ఇటువంటి దాని మీద పోరాడితే ఎవరు కూడా ముందుకు రారు, ప్రోత్సహించటానికి రారు, మరి బలపరచటానికి ఎవరు కూడా ముందుకు రారు. కనుకనే ఈరోజు ఎవరికి వారే నోరు మూసుకొని ఉంటున్నారు ప్రియ దేవుని బిడ్డలారా. ఎందుకనంటే లోపల మంచి కూరుకోవటం లేదు, కానీ